వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం సంక్షోభాల అవస్థలో పెట్టుబడిదారీ వ్యవస్థ రెండవ భాగం. పెట్టుబడిదారీ విధానం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంతరాయం కలిగించిన ప్రధాన ఆర్థిక సంక్షోభాలను కాలక్రమానుసారం తెలుసుకుందాం. 1837లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగిన భారీ బ్యాంకింగ్ వైఫల్యం. 1857లో ఒహియో లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ట్రస్ట్ కంపెనీ పతనం. 1873లో వియన్నా మరియు న్యూయార్క్లలో ఆర్థిక మార్కెట్ పతనం. 1929లో ఆకస్మిక వాల్ స్ట్రీట్ క్రాష్. 1973లో ఓపెక్ దేశాలు విధించిన చమురు ఆంక్షలు. 1982లో పాశ్చాత్య కేంద్ర బ్యాంకుల కఠినమైన ద్రవ్య విధాన పెంపుదలలు. 1991లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం సోవియట్ యూనియన్ రద్దు మరియు ప్రాంతీయ రియల్ ఎస్టేట్ పతనం. 1997లో థాయ్ బాట్ కరెన్సీ పెగ్ పతనం. 2000లో .com బబుల్ అనే సంక్షోభం. 2008లో యునైటెడ్ స్టేట్స్లో పరపతి సబ్ప్రైమ్ తనఖా మార్కెట్ పతనం, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభం. 2010 సంవత్సరంలో యూరోజోన్ రుణ సంక్షోభం. 2020లో సంభవించిన కోవిడ్-19 మహమ్మారి మాంద్యం గ్లోబల్ లాక్డౌన్లు. ఈ సంవత్సరం అన్నగా 2026లో ఎనర్జీ షాక్ మరియు జియోపొలిటికల్ స్లోడౌన్ మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం. పైన పేర్కొన్న వాటి గురించి క్లుప్తంగా తెలుసుకోవాలంటే మొదటి భాగాన్ని వీక్షించండి. పూర్తిగా తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ను ఆశ్రయించండి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను గత 12 సంవత్సరాలుగా అనుసరించిన మన పాలకులు దేశాన్ని ఏ స్థితిలో ఉంచారో తెలుసుకోవాలంటే మొదటి భాగాన్ని వీక్షించండి. ప్రపంచాన్ని కుదిపేసిన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ గత చరిత్ర, ప్రస్తుత స్థితిగతులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి అంశం, కోవిడ్ మహమ్మారి కాలంలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి (IMF) ప్రయోజనాలు. ప్రపంచీకరణలోని ప్రధాన వైరుధ్యాన్ని కోవిడ్-19 మహమ్మారి మన కళ్లకు కట్టినట్లు స్పష్టంగా చూపిస్తోంది. ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలకు, సాధారణ ప్రజల ప్రయోజనాలకు మధ్య ఉండే మౌలిక వైరుధ్యమే ఇప్పుడు ప్రధానంగా ముందుకొచ్చింది. ప్రపంచీకరణ శకం అంతటికీ ఈ వైరుధ్యమే మౌలికమైనది. ఇప్పుడది స్పష్టంగా ముందుకొచ్చింది. వరుసగా ఒక్కొక్క దేశంలోనూ ఇది బయటపడుతోంది. మన దేశాన్నే తీసుకోండి. ఒక్కసారిగా పదుల లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. లక్షలాది వలస కార్మికులు తమ స్వంత గ్రామాలకు దూరంగా ఇన్నాళ్లు పనులు చేస్తున్న వాళ్లు కాస్త ఆ పనులు పోవడంతో కాలినడకన వెనక్కి బయలుదేరారు. చాలా మంది క్వారంటైన్లో ఉండిపోయారు. వాళ్ల జేబుల్లో చిల్లి గవ్వ లేదు. ఇటువంటి వారిని ఆదుకొని సహాయం అందించాలి. అలా చేయాలంటే ద్రవ్యలోటును పెంచాల్సిందే. కాని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ఇలా ద్రవ్యలోటును పెంచడం అంగీకారం కాదు. అందుకే ప్రభుత్వం అలా చేయలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన సహాయ చర్యల ప్యాకేజీ అత్యంత స్వల్పంగా ఉండింది. అందులో కూడా అప్పటికే బడ్జెట్లో ప్రతిపాదించిన చర్యలు కూడా ఉన్నాయి. వాటిని పక్కనబెట్టి లెక్కవేస్తే కేవలం రూ. 92,000 కోట్లు మాత్రమే సహాయం అందుతుంది. అందులో నగదు రూపంలో అందేది 34,000 కోట్ల రూపాయలు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల రూపంలో అందేది 45,000 కోట్ల రూపాయలు. వంట గ్యాస్ సిలిండర్ల రూపంలో మరో 13,000 కోట్ల రూపాయలు. ఇదంతా కలిపితే మన దేశ జిడిపిలో 0.5% మాత్రమే. స్వాతంత్ర్యానంతర కాలంలో మన దేశం ఎప్పుడూ ఎదుర్కోనంత గడ్డు పరిస్థితిని అప్పుడు చూసి ఉన్నాం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అంత స్వల్పంగా సహాయం ప్రకటించడం చాలా అన్యాయం. మన ఆర్థిక పరిస్థితి మాటేంటి? 5,80,00,000 టన్నుల ఆహారధాన్యాల నిల్వలు మన దగ్గర ఉండి ఉన్నాయి. ఖరీఫ్లో సేకరించిన పంట ఇంకా పంపిణీకి సిద్ధం కాలేదు. దానితో కలిపితే ఏకంగా 7,70,00,000 టన్నులు. అప్పటి రబీ పంట కూడా బాగా పండింది. పారిశ్రామిక రంగమేమో డిమాండ్ కొరతతో కునారిల్లుతోంది. పూర్తి స్థాపక సామర్థ్యం కన్నా చాలా దిగువ స్థాయిలోనే ఉత్పత్తి జరుగుతోంది. నిజానికి ఈ కోవిడ్-19 మహమ్మారి వ్యాపించక ముందే మనం పారిశ్రామిక మాంద్యంలోకి జారిపోవడం మొదలైంది. ఇక విదేశీ మారక నిల్వలు చూస్తే రికార్డు స్థాయిలో $50,000 కోట్ల పోగుబడి ఉన్నాయి, అంటే సుమారు 38 లక్షల కోట్లు. ఈ పరిస్థితుల్లో ద్రవ్యలోటు భారీగా పెరిగినా దేశ ఆర్థిక వ్యవస్థకొచ్చే ముప్పేమీ లేదు.
కాని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఇందుకు అంగీకరించదు. ఆ కారణంగానే ప్రజలు ఇంత తీవ్రంగా ఇబ్బందులు పడివున్నారు. ద్రవ్యలోటు గనుక పెరిగితే అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు భారతదేశపు రేటింగ్ను తగ్గించేస్తాయి. రేటింగ్ తగ్గిపోతే మన దేశంలో మదుపులు పెట్టే వారి విశ్వాసం సన్నగిల్లిపోతుంది. అప్పుడు వాళ్లు ఈ దేశం నుండి తమ పెట్టుబడులను మరో దేశానికి తరలించుకుపోతారు. దాని పర్యవసానంగా రూపాయి విలువ మరింత పడిపోతుంది. అప్పుడు ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఇది అధికార వర్గాలకున్న భయం. అయితే ఇక్కడ వాళ్లు ఒక విషయాన్ని విస్మరిస్తున్నారు. అటువంటి పరిస్థితే గనుక వస్తే అంటే పెట్టుబడులను మరో దేశానికి తరలించుకుపోయే పరిస్థితి వస్తే మన ప్రభుత్వం ఆ పెట్టుబడుల తరలింపుపై ఆంక్షలు విధించవచ్చు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఎవరైనా అటువంటి చర్యలతో నియంత్రించవచ్చు. కాని మన కార్పొరేట్ల ప్రభుత్వం మాత్రం ఆ సాహసం చేయలేకపోతోంది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సైతం ప్రభుత్వాన్ని కదలనీయకుండా కాళ్ళు చేతులు కట్టేసేటటువంటి పట్టు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి కలిగి ఉండడం ఏమిటి? మన ప్రభుత్వానికి ఈ సంగతి తోచదు. అందుకే ఇటువంటి అసాధారణ పరిస్థితుల్లో కూడా పెట్టుబడుల రాకపోకలను నియంత్రించవచ్చన్న ప్రయత్నమే చేయకుండా ఉంది. ద్రవ్యలోటు పెరిగి క్రెడిట్ రేటింగ్ తగ్గితే ఆ తర్వాత కదా పెట్టుబడులు తరలిపోయే సమస్య తలెత్తుతుంది. కాని ఆ ఆలోచన చెయ్యడానికే భయపడిపోతున్న మన ప్రభుత్వం ద్రవ్యపెట్టుబడిని అనగా IMFని సంతృప్తిపరచడం కోసం ప్రజల ప్రయోజనాలను బలిపెడుతోంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని ఎదిరించి మాట్లాడలేని కేంద్ర ప్రభుత్వపు పిరికితనం రాష్ట్ర ప్రభుత్వాల కాళ్ళూ చేతులూ కట్టిపడేస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు అయ్యే వ్యయంలో గణనీయమైన భాగాన్ని రాష్ట్రాలే భరించాలి. కాని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వనరుల కేంద్రీకరణ అంతకంతకు పెరుగుతోంది. జీఎస్టీ విధానం వచ్చాక ఏ రాష్ట్రమూ ఏ సరుకు మీద జీఎస్టీ కౌన్సిల్ అనుమతి లేకుండా పన్ను విధించలేదు. ఆ కౌన్సిల్ మీద కేంద్రానికి పెత్తనం. అందువలన కేంద్రం నుండి వచ్చే నిధులపైనే రాష్ట్రాలన్నీ ఆధారపడవలసి వస్తోంది. చివరకు రాష్ట్రాలు ఏ మోతాదులో అప్పులు తేవొచ్చు అన్నది కూడా కేంద్రం అదుపులోనే ఉంది. అందుచేత కేంద్రం దగ్గర నిధులు లేకపోతే రాష్ట్రాల దగ్గర ఉండవు. కేంద్రం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి లొంగి ఉంటే రాష్ట్రాలు లొంగి ఉండాల్సి వస్తోంది. పైనుంచి కింది వరకు అన్ని స్థాయిల్లోనూ ప్రజల ఇబ్బందుల్ని తొలగించడం కోసం ప్రభుత్వాలు తగినంత మోతాదులో ఖర్చు చేయనీయకుండా అడ్డుపడుతున్నది కేంద్ర ప్రభుత్వపు ఈ అలసత్వమే. ఇదే రకమైన ఘర్షణ యూరప్లోనూ కనబడుతోంది. దక్షిణ యూరప్లోని దేశాలు, ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్ ఈ మహమ్మారి వల్ల బాగా దెబ్బతిన్నాయి. ఏ దేశానికి ఆ దేశం ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలంటే ఎక్కువ వడ్డీ చెల్లించుకోవాలి. అందుచేత యూరో దేశాలన్నీ కలిపి ఉమ్మడిగా రుణాల కోసం బాండ్లు విడుదల చేస్తే వాటిపై చెల్లించే వడ్డీ తగ్గుతుందని కొన్ని దేశాలు ప్రతిపాదించాయి. అంటే ఇటలీ కోసం, స్పెయిన్ కోసం మొత్తం యూరో దేశాలన్నీ కలసి ఉమ్మడిగా అప్పు తేవాలి. ఈ ప్రతిపాదన చేసింది ఇటలీ. కాని జర్మనీ, నెదర్లాండ్స్ దీనికి ఒప్పుకోలేదు. యూరో జోన్లో జర్మన్ ద్రవ్య పెట్టుబడిదే సింహభాగం. ఏ దేశానికి ఆ దేశం అప్పు చేసి దాని పర్యవసానాలు ఎదుర్కోవాలే తప్ప ఆ సమస్యను అన్ని దేశాలూ కలిసి ఉమ్మడిగా ఎదుర్కోవాలన్న ఆలోచనను జర్మనీ తిరస్కరించింది. ఏ దేశానికి అప్పు అవసరమో ఆ దేశపు ద్రవ్యలోటు పెరుగుతుంది. దాని పర్యవసానాలను ఆ దేశమే భరించాలి తప్ప తక్కిన దేశాలు ఎందుకు భరించాలి అన్నది జర్మనీ వాదన. ఈ వాదనను జర్మన్ ద్రవ్యపెట్టుబడి తరపున ముందుకు తెస్తున్న జర్మనీ అధినేత ఏంజెలా మెర్కెల్ ఇదే రకమైన వాదనను గతంలో గ్రీస్ దేశ సంక్షోభ సమయంలోనూ జర్మనీ చేసింది. ఆ దేశపు అప్పుల్ని రీ-షెడ్యూల్ చేయడానికి సుతరామూ ఒప్పుకోలేదు. ఈ విషయంలో వెనక్కి తగ్గాలని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు, మేధావులు ఏంజెలా మెర్కెల్ను అభ్యర్థించారు. 100 ఏళ్ల క్రితం మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం వర్సెయిల్స్ సంధి ద్వారా జర్మనీపై కఠినమైన ఆంక్షలను విధించడం వలన అక్కడ నాజీయిజం ప్రబలడానికి అది ఏ విధంగా దోహదం చేసింది వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొమింటర్న్ రెండో మహాసభలో తన ప్రసంగంలో ఈ ఆంక్షలు గురించి ప్రస్తావిస్తూ అది ప్రపంచంలో విప్లవాలు బద్దలవుతాయన్న దానికి ఏ విధంగా సంకేతమో లెనిన్ వివరించాడు. కాని ద్రవ్యపెట్టుబడి ఈ విజ్ఞప్తులకు ఏమాత్రం చలించడం లేదు. ప్రస్తుతం ఈ మహమ్మారి తాకిడి నేపథ్యంలో పలు మూడో ప్రపంచ దేశాలు తమ రుణాలను రీ-షెడ్యూల్ చేయవలసిందిగాను, కొత్తగా రుణాలు ఇవ్వవలసిందిగాను కోరుతున్నాయి. IMF స్వంత ఆర్థిక వనరులు చాలా తక్కువ.
అందువల్ల మహమ్మారి బాధితులకు సహాయం కోసమూ తనకు ఆర్థిక వనరులను సమకూర్చిన ద్రవ్య సంస్థల ప్రయోజనాల కోసమూ రెండింటికీ సరిపడా నిధులు ఐఎంఎఫ్ సమకూర్చగలిగిన స్థితిలో లేదు. అందుచేత ఐఎంఎఫ్ చేయబోయే రుణాల రీషెడ్యూలింగ్ వలన కార్మికులకు, పేదలకు సహాయం అందించగలిగే అదనపు వనరులు ఏమీ రావు. ఆ విధంగా ద్రవ్య పెట్టుబడికి, మహమ్మారి పీడిత ప్రజలకి మధ్య వైరుధ్యం తీవ్రమవుతోంది. వృద్ధి రేటును పెంచాలి, సంపద సృష్టించాలి వంటి పద ప్రయోగాల మాటున ద్రవ్య పెట్టుబడి దాడి చేస్తోంది. వృద్ధి రేటు పెరిగితే సామాన్యులతో సహా అందరి జీవితాలూ వృద్ధి చెందుతాయన్నట్లు. దేశంలో సంపద వృద్ధి జరిగితే ఆ సంపదలో దేశ ప్రజానీకం యావత్తూ వాటాలు పొందుతారన్నట్లు అభిప్రాయాలు కలిగిస్తారు. దేశ ప్రయోజనాలంటే ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలే అన్నట్లు, ఆ ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలను కాపాడడమే నిజమైన దేశ సేవ అన్నట్లు ప్రచారం చేస్తారు. అయితే నానాటికీ పెరుగుతున్న ఆర్థిక సంక్షోభ తీవ్రతలో ఇలాంటి ప్రచారాలు, వాదనలు ఎక్కువసేపు నిలవవు. వడ్డీ రేట్లు తగ్గించినంత మాత్రాన ప్రపంచం సంక్షోభం నుండి కోలుకోదు. ప్రజలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని పెద్ద ఎత్తున చేయాలి. ఇందుకోసం ద్రవ్యలోటును పెంచక తప్పదు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి చట్రం లోపలే ఉంటూ ఇటువంటి ఆర్థిక సహాయం అందించడం ఏ ప్రభుత్వం వల్లా కాదు. ఒకవేళ అలా చేస్తే దేశం నుండి పెట్టుబడులు విదేశాలకు తరలిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకం. ఈ మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులు ఆ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ఈ వాస్తవాన్ని ఏవో పదాల ముసుగులో కప్పిపుచ్చడం ఇంక ఎంత మాత్రమూ సాధ్యం కాదు. తక్షణమే ప్రజలను ఆదుకోవాల్సిన కర్తవ్యం ముందు నిలుచుని ఉంది. దాన్ని నెరవేర్చడానికి ప్రధాన ఆటంకంగా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఉంది. ఈ వైరుధ్యం ముదిరి రాబోయే కాలంలో అంతర్జాతీయ పెట్టుబడి ఆధ్వర్యంలోని ప్రపంచీకరణకు చావు గంట మోగిస్తుంది. తదుపరి అంశం లెబనాన్ సంక్షోభం. లెబనాన్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు యావత్తు మూడో ప్రపంచ దేశాలకు రాబోయే రోజుల్లో ఎదురవనున్న ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. లెబనాన్ ఒక చిన్న దేశం. ఎక్కువగా దిగుమతులపై ఆధారపడి ఉన్న దేశం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముసురుకొని ఉండడంతో బాటు కరోనా మహమ్మారి విజృంభించిన కారణంగా మరింత ముదిరిన ఆర్థిక సంక్షోభం లెబనాన్ పై కొన్నాళ్లుగా తీవ్ర ప్రభావాన్ని చూపింది. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దయనీయమైన పరిస్థితిలో పడింది. లెబనానుకు విదేశీ మారకద్రవ్యం ప్రధానంగా టూరిజం ద్వారా, గల్ఫ్ నుండి అక్కడ పనిచేసే లెబనాన్ పౌరులు పంపే సొమ్ము ద్వారా వచ్చేది. అప్పటి ఈ కరోనా కారణంగా ఈ రెండు వనరులూ పూర్తిగా నిలిచిపోయాయి. విదేశీ మారకద్రవ్యం కొరత తీవ్రం కావడం, అన్నింటికీ ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడాల్సి రావడం వలన లెబనాన్ దేశపు కరెన్సీ విలువ చాలా పడిపోయింది. విదేశీ రుణాల చెల్లింపులను చేయలేని స్థితి వచ్చింది. నిత్యావసర సరుకుల కోసం కూడా దిగుమతులపైనే ఆధారపడవలసి రావడంతో వాటికి కొరత ఏర్పడి ప్రజానీకం నానా అవస్థలూ పడుతున్నారు. మరోవైపు ధరలు అదుపు తప్పి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అక్కడ ద్రవ్యోల్బణం 56% చేరుకుంది. నిరుద్యోగం 35% ఉంది. దేశంలో సగానికి పైగా ప్రజలు అధికారిక దారిద్ర్య రేఖకు దిగువకు చేరారు. ఈ లక్షణాలన్నీ కరోనాకు ముందే కనిపించాయి. కరోనా రావడంతో అవి తీవ్ర రూపం దాల్చాయి. ఈ లక్షణాలు దాదాపు అన్ని మూడో ప్రపంచ దేశాల్లోనూ ఉన్నాయి. దీనికి కారణం ఆ దేశాలన్నీ నయా ఉదారవాద విధానాలను అమలు చేయడమే. ఆ విధానాల పర్యవసానంగా ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో గట్టిగా ముడివేసుకుపోయి విడగొట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. తమకు 1000 నుండి 1500 కోట్ల డాలర్ల విదేశీ రుణం తక్షణమే అవసరమని లెబనీస్ ప్రభుత్వం కోరుతోంది. అయితే ఇప్పటికే అది విదేశీ రుణ వాయిదాలను చెల్లించలేక ఎగవేతదారుగా పరిగణింపబడుతోంది. దానివలన కొత్తగా రుణం ఎవరూ ఇవ్వడం లేదు. లెబనాన్లో ఉన్న ప్రభుత్వం ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది. ప్రస్తుత పరిస్థితికి కారణం ఆ దేశం అనుసరించిన ఉదారవాద విధానాలే అయినా దానిని కప్పిపుచ్చి ప్రభుత్వంలో, రాజకీయ నాయకులలో, అధికారులలో నెలకొన్న అవినీతి కారణంగానే ప్రస్తుత దుస్థితి ఏర్పడిందన్న ప్రచారం సాగుతోంది. ఈ అవినీతి గురించిన ప్రచారం కొత్తదీ కాదు, అవాస్తవమూ కాదు. కాని దేశ ఆర్థిక వ్యవస్థ ఈ స్థితిలో ఉండడానికి మూల కారణం నయా ఉదారవాద విధానాలే అన్న వాస్తవాన్ని, ప్రపంచ పెట్టుబడిదారీ విధానం మొత్తంగానే ఈ కారణంగా సంక్షోభంలో పడిందన్న వాస్తవాన్ని
ఈ ప్రచారం కప్పిపుచ్చుతోంది. నిజానికి మూడో ప్రపంచ దేశాల్లో చాలా ప్రభుత్వాలు అవినీతికి పాల్పడేవే. అయితే ఈ అవినీతి వల్లే ప్రస్తుత సంక్షోభం ఏర్పడిందనడం పొరపాటు వాదన. ప్రస్తుత సంక్షోభం కేవలం మూడో ప్రపంచ దేశాలకే పరిమితం కాలేదు. అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలలోనూ సంక్షోభం తీవ్రంగానే ఉంది. అంతేకాదు, మితిమీరిన అవినీతి అనేది నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థల్లో ఉండే ఒక లక్షణం. అంతకు ముందున్న వ్యవస్థల్లోనూ అవినీతి ఉండేది. మార్కెట్ను ప్రభుత్వం నియంత్రించే విధానాలు అమలు చేసేటప్పుడు సులువుగా అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది. అయితే పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు పూనుకునేటప్పుడు, కార్పొరేట్లకు భారీగా రాయితీలను కల్పించేటప్పుడు అంతకన్నా ఎక్కువ స్థాయిలో అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకే నయా ఉదారవాద దశలో అవినీతి రికార్డు స్థాయిలో పెరిగిపోతుంది. ప్రజల్లో లెబనాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం నెలకొని ఉన్న దశలో, అవినీతికర ప్రభుత్వమే తమ దుర్దశకు కారణం అని వారంతా భావిస్తున్న వాతావరణంలో బీరుట్ నగరంలో అమోనియం నైట్రేట్ భారీ పేలుడు సంభవించింది. ఆ విషాద ఘటన వలన ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలను కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. దీంతో మరింత పెద్ద ఎత్తున ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఇదంతా రాజకీయ నాయకుల అవినీతి కారణంగానే జరిగిందని, వెంటనే ప్రభుత్వం దిగిపోవాలని ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆందోళనలు చేపట్టారు. ఆ నిరసన ప్రదర్శనల్లో పోలీసులతో ఘర్షణలు పడ్డారు. వాటిలో 500 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. సంక్షోభంలో చిక్కుకున్న దేశంలో ఈ విధంగా ప్రభుత్వాలు దిగిపోవాలంటూ ఆందోళనలు జరగడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయానికి ఏమీ కాదు. ఇటువంటి ఆందోళనలు గతంలోనూ చాలా చోట్ల జరిగాయి. ఈ సందర్భాన్ని సామ్రాజ్యవాద దేశాలు ఏ విధంగా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయనేదే ఇప్పుడు కొత్తగా మనం గమనించాల్సిన అంశం. బీరుట్ పేలుడు జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న మొట్టమొదటి సంపన్న దేశ ప్రతినిధి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలో లెబనాన్ ఫ్రాన్స్ దేశపు వలసగా ఉండేది. ఇప్పటికీ ఆనాటి సామ్రాజ్యవాద దురహంకారాన్నే మాక్రాన్ ప్రదర్శించాడు. రాజకీయ, ఆర్థిక సంస్కరణలు తాము చెప్పిన విధంగా చేపడితే లెబనాన్కు ఆర్థిక సహాయం చేస్తామని అతగాడు ప్రకటించాడు. ఆ వెంటనే అమెరికా రంగంలోకి దిగి, ఆందోళనకారులకు మద్దతు ప్రకటించింది. లెబనీయులిప్పటికే చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్థికాభివృద్ధి కోసం, అవినీతి లేని, జవాబుదారీతనం కలిగి ఉండే ప్రభుత్వం ఏర్పడాలని, విదేశీ ఒత్తిడి ఉండరాదని, లెబనాన్ ప్రజలు చేస్తున్న పోరాటానికి అమెరికా అండగా ఉంటుందని ప్రకటించింది. రాజకీయ, ఆర్థిక సంస్కరణలు కావాలని ఫ్రాన్స్ అన్నా, అవినీతి లేని, జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వం ఏర్పడాలని అమెరికా అన్నా దాని సారాంశం ఒక్కటే. లెబనాన్లో సామ్రాజ్యవాదులకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఏర్పడాలన్నదే అసలు విషయానికి. ఇప్పుడున్న ప్రభుత్వం ఇరాన్ బలపరుస్తున్న హిజ్బుల్లాకు అనుకూలంగా ఉంది. అది ఇజ్రాయిల్ ప్రయోజనాలకు వ్యతిరేకం. అందుచేత ఆ స్థానంలో ఇజ్రాయిల్కు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వం ఏర్పడాలన్నదే అమెరికా, ఫ్రాన్స్ కోరుకుంటున్నాయి. అటువంటి ప్రభుత్వం నయా ఉదారవాద విధానాలను మరింత జోరుగా అమలు చేయాలని అవి వాంఛిస్తున్నాయి. సామ్రాజ్యవాదులు కోరుకున్నట్టే లెబనాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిందని మాట వరసకు అనుకుందాం. ఆ ప్రభుత్వానికి వారిచ్చే రుణం కొంతకాలం తర్వాతనైనా తీర్చాల్సిందే. అలా తీర్చడానికి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? కరోనా ప్రమాదం గడిచిపోయిన తర్వాత మళ్లీ టూరిజం కొంత పుంజుకోవచ్చు. గల్ఫ్ నుండి కూడా మళ్లీ చెల్లింపులు మొదలవవచ్చు. కాని లెబనాన్లో ఏర్పడ్డ సంక్షోభం కరోనా కంటే ముందు నుంచే ఉంది. కరోనా అక్కడ ప్రవేశించక ముందే, అప్పట్లోనే లెబనాన్ విదేశీ రుణ వాయిదాలు చెల్లింపు చేయలేని స్థితిలో పడింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సంక్షోభం పర్యవసానంగానే, తక్కిన మూడో ప్రపంచ దేశాలలో మాదిరిగా, లెబనాన్లో కూడా పరిస్థితి దిగజారింది. ఈ ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కే సూచనలేవీ సమీప దూరంలో కానరావడం లేదు. అటువంటప్పుడు, రుణ వాయిదాలు చెల్లించాలంటే అందుకు పొదుపు చర్యలొక్కటే మార్గం. అంటే ప్రజల సంక్షేమం కోసం చేసే ఖర్చు మరింత తగ్గించడమే. దానివలన ప్రజల చేతుల్లో ఉండే సొమ్ము మరింత తగ్గుతుంది. రుణం లభిస్తే తక్షణం విదేశీ చెల్లింపుల సమస్య కొంతవరకు తగ్గుతుంది. అందువలన ద్రవ్యోల్బణము కొంత తగ్గుతుంది. కాని పొదుపు చర్యల పేరుతో ప్రజల ఆదాయాలు పడిపోతాయి. దానివలన నష్టపోయేది సామాన్య ప్రజలే.
అదే సమయంలో ఈ కష్టకాలంలో వెంటనే విదేశీ రుణం లభించడంతో ప్రజలు నయా ఉదారవాద విధానాలను మొత్తంగా ఎదిరించాలనే విధంగా స్పందించే వీలుండదు. లెబనాన్లో ఆర్థిక పురోగతి జరగకపోగా సంక్షోభం మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం మూడో ప్రపంచ దేశాలన్నింటినీ ఆవరించింది. ఈ పరిస్థితిలో ఆ దేశాలపై తమ పట్టును మరింతగా బిగించడానికి సామ్రాజ్యవాదులు కొత్త వ్యూహాలతో సిద్ధం అవుతున్నారు. లెబనాన్ పరిణామాలు దీనినే సూచిస్తున్నాయి. ఈ వ్యూహంలో మొదటి అంశం, సంక్షోభ దుస్థితికి కారణం రాజకీయ నాయకుల, ప్రభుత్వాల అవినీతి అని చెప్పడం ద్వారా నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాల వైఫల్యం వైపు నుండి ప్రజల దృష్టిని మళ్లించడం. పలు మూడో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నందున ఈ వాదనకు కొంత బలం చేకూరుతుంది. సంక్షోభంతో దెబ్బతిన్న దేశాల ఆర్థిక వ్యవస్థలను సహాయం పేరుతో మరింత గట్టిగా నయా ఉదారవాద విధానాలను అమలు చేసేలా లొంగదీయడం రెండో అంశం. తక్షణ సహాయం పేరుతో రుణాలివ్వడం, ఆ రుణంతోబాటు మరిన్ని విషమ షరతులను విధించడం ఇందులో భాగం. ఏ నయా ఉదారవాద విధానాలు ఆ దేశాలను సంక్షోభంలోకి తెచ్చాయో, ఆ విధానాలనే మరింత లోతుగా అమలు చేసేట్టు చూడడం జరుగుతుంది. ఈ విధానాలను అమలు చేసి ప్రజల్లో భ్రష్టు పట్టిపోయిన ప్రభుత్వం స్థానంలో తమకు అనుకూలంగా, మరింత లొంగి ఉండే మరో నయా ఉదారవాద ప్రభుత్వాన్నే తెచ్చుకోవడం మూడో అంశం. ఆ విధంగా నయా ఉదారవాద చట్రం నుండి బయటకు పోకుండా, తమ ఆధిపత్యం కొనసాగేలా సామ్రాజ్యవాదం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో మూడో ప్రపంచ దేశాలపై తమ పట్టును మరింత పెంచుకోవాలన్నదే సామ్రాజ్యవాదుల వ్యూహం. ఈ వ్యూహం ప్రజల జీవన పరిస్థితుల్లో ఎటువంటి మెరుగుదలకు దారితీయదు. అందువలన ఎక్కువ కాలం ఈ వ్యూహం పని చేయదు. కాని పెట్టుబడిదారీ విధానానికి దీర్ఘకాలంలో ఏం జరుగుతుందన్నది ఎప్పుడూ పట్టదు. తక్షణం తన పెత్తనానికి ఎటువంటి సవాలూ రాకుండా చూసుకోవడం మీదనే దాని దృష్టి అంతా ఉంటుంది. ఇక ప్రజల బాగోగులు దానికి ఎప్పుడూ పట్టవు. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.